దేశంలో ఏ ఒక్క వ్యక్తికి తినడానికి తిండి, ఉండడానికి ఇల్లు, విద్య, వైద్యం, కనీస సౌకర్యాలు లేకుండా ఇబ్బంది పడకూడదని 3 కోట్ల కుటుంబాలకు ఉచిత ఆహారం, విద్య, వైద్యం, వసతి, మరుగుదొడ్లు, గ్యాస్ సిలిండర్లు ప్రధాని మోడీ అందజేస్తున్నారు. కేంద్రం తన వంతుగా ఇచ్చేదానికి రాష్ట్ర ప్రభుత్వాలు తమ వంతుగా మరికొంత చేర్చి పేదలకు పంపిణీ చేస్తున్నాయి. ఆ పంపిణీదారులైన రాష్ట్ర ప్రభుత్వమే మోడీ పంపిన బియ్యంతో పాటు రాష్ట్రంలో సేకరించిన బియ్యం కూడా విదేశాలకు స్మగ్లీ చేస్తే ఇంటి దొంగను పట్టుకునేదెవరు? నిన్న మొన్నటి వరకు ఎన్నికల ముందు రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి బీజేపీ కార్యకర్తలను వెంట పెట్టుకొని పథకాల అమలుని పర్యవేక్షించేవారు. లోపాలు జరుగుతుంటే నిలదీసేవారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈ బాధ్యతను మరింత దూకుడుగా భుజాన వేసుకున్నారు. పేదల ఇంట్లో ఉండాల్సిన రేషన్ బియ్యం కాకినాడ పోర్టులో కనిపిస్తుంది. రేషన్ బియ్యం స్మగ్లింగ్ కు కాకినాడ పోర్టును జగన్మోహన్ రెడ్డి అండ్ కో అడ్డాగా మార్చారు. తాజాగా 1704 టన్నుల రేషన్ బియ్యం పశ్చిమ ఆఫ్రికాకు 2 షిప్లలో తరలిస్తున్న తరుణంలో స్థానిక జిల్లా కలెక్టర్ ఈ మాఫియాను అడ్డుకున్న విషయం ఏపీలో హాట్ టాపిక్ అయింది. ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది కొత్తగా అనిపించిన గత 5 ఏళ్లుగా కాకినాడ పోర్టులో జరుగుతున్న తంతు నిత్యకృత్యమయ్యింది. అంతర్జాతీయ రేషన్ స్మగ్లర్లు, వైసీపీ నాయకులు, మాజీ ఎమ్మెల్యేలు జగన్మోహన్ రెడ్డి ఆదేశాలతో గత 5 ఏళ్లలో లక్షల టన్నుల రేషన్ బియ్యాన్ని విదేశాలకు ఎగుమతి చేసి వేల కోట్లు కూటబెట్టుకున్నారు. ఒక్క రోజులో ఇక్కడి నుంచి 1100 లారీల బియ్యం అక్రమంగా తరలిపోతుందంటే స్మగ్లింగ్ ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. మరో ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ బియ్యం లారీలను తనిఖీ చేసేందుకు కేవలం 11 మంది సిబ్బంది మాత్రమే ఉన్నారని, వైసీపీ పాలనలో తనిఖీ సిబ్బందిని ఉద్దేశపూర్వకంగా తగ్గించడం జరిగిందని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ స్వయంగా చెప్పారు. బియ్యం మాఫియాలో 16 కంపెనీలు కీలక పాత్ర పోషిస్తున్నాయని అధికారికంగా తెలుస్తుంది. ఇందులో ఓ కంపెనీ కింగ్ పిన్ పాత్ర పోషిస్తుందని, అది వైసీపీకి చెందిన వారి కంపెనీ అని ప్రజలు చర్చించుకుంటున్నారు. ప్రభుత్వం 43 రూపాయలకు కేజీ బియ్యాన్ని కొనుగోలు చేసి నిరుపేద కుటుంబాలకు రేషన్ రూపంలో పంపిణీ చేస్తుంటే, ఈ బియ్యాన్ని కొంతమంది కేజీకి 10 రూపాయల నుంచి 15 రూపాయలు ఇచ్చి కొనుగోలు చేసి ఆఫ్రికా దేశాలకు అక్రమంగా ఎగుమతి చేస్తున్నారు. ఆఫ్రికా దేశాల్లో కేజీ రేషన్ బియ్యం 70 రూపాయల పైనే విక్రయిస్తున్నారు. యాంకరేజీ పోర్టు నుంచి పశ్చిమాఫ్రికాకు వెళ్లేందుకు సిద్ధమైన స్టెల్లా ఎల్ నౌకలో 640 టన్నుల బియ్యంతో పాటు అదే పోర్టులో మరో నౌకలోకి బియ్యం ఎక్కించేందుకు వెళ్తున్న బార్జా ఐవి 0073లో ఉన్న 1064 టన్నుల బియ్యాన్ని కలెక్టర్ షాన్ మోహన్ గుర్తించారు. బియ్యం స్మగ్లింగ్ మాఫియా నెట్వర్క్ ని కూకటి వేలతో పెకిలించేందుకు కూటమి ప్రభుత్వం అన్ని రకాల చర్యలు తీసుకుంటోంది. ఆఫీసులో కూడా వస్తానంటే లేదు సార్, 10,000 మంది జీవితాలు పోతాయి సార్. ఏంటి 10,000 మంది జీవితాలు పోయాయి? పోర్టు ఉన్నదేంటి మీరు కూర్చోబెట్టి స్మగ్లింగ్ చేయడానికి? సీజ్ ద షిప్. ఇఫ్ ఎనీ ప్రెషర్ కమ్స్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్ విల్ సీ. ఇది ఒక బ్రహ్మ పదార్థం లాగా. నో వన్ అలౌస్ మీ టు బీ హియర్. ఎవర్ సిన్స్ ఐ టుక్ చార్జ్ ఫ్రమ్ డిప్యూటీ చీఫ్ మినిస్టర్, not even one guy was allowing me to come here. If they discourage me, please don't, sir. I waited for 6 months. కాకినాడ పోర్టులో భద్రతా చర్యలు బలహీనంగా ఉంటే భవిష్యత్తులో ఆర్డీఎక్స్, మారణాయుధాలు, డ్రగ్స్ కూడా దిగుమతి అయ్యే అవకాశం ఉందన్నారు. ఏపీని వైసీపీ ప్రభుత్వం గంజాయి, డ్రగ్స్ కి కేంద్రంగా మార్చేసింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అక్రమంగా తరలిస్తున్న 51,000 టన్నుల రేషన్ బియ్యాన్ని అధికారులు, పౌర సరఫరాల శాఖ మంత్రి పట్టుకున్నారు. ఇంకా గుట్టు చప్పుడు కాకుండా కాకినాడ పోర్టు ద్వారా రేషన్ మాఫియా ఏ స్థాయిలో జరుగుతుందో అర్థం చేసుకోవచ్చు. కాకినాడ పోర్టును మాజీ ఎమ్మెల్యే తన కనుసనల్లో శాసిస్తున్నాడని, రేషన్ మాఫియాకు తాను తన తండ్రి ఆద్యులని, అంతర్జాతీయ స్మగ్లర్లతో చేతులు కలిపి ఈ రాష్ట్రంలోకి డ్రగ్స్ దిగుమతి చేస్తున్నారని, గంజాయిని ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేస్తున్నారని ప్రజల్లో చర్చ జరుగుతుంది.
కాకినాడ పోర్టు ద్వారా గతంలో జరిగిన ప్రతి అవినీతి కార్యకలాపాలు ప్రస్తుతం కొనసాగుతున్న అవినీతిని అరికట్టడానికి నిందితులపై చర్యలు తీసుకోవడానికి కూటమి ప్రభుత్వం ప్రత్యేక శ్రద్ధ పెట్టింది. స్మగ్లర్లు ఏ స్థాయి వారైనా తప్పించుకోలేరు.